సో హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సో నాకు ఇష్టమైన డాన్సర్లో కొరియోగ్రాఫర్లో ఇష్టమైంది ఎక్కువ ఎవరంటే సందీప్ అన్న. సో మనతో పాటు సందీప్ అన్న ఉన్నారు. మరి ఇన్ని వివరాల్లో ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న హాయ్ అన్న. హాయ్, థ్యాంక్ యూ. ఇష్టం అన్నందుకు. ఓకే అన్న, మీరు ఎందుకంటే ఇష్టం అంటే మన ఇంట్లో పనిచేసే వాళ్ళని మనం పని మనిషిలాగానే చూస్తాం, కానీ మీరు ఇంటి మనిషిలా చూసి ఆవిడకు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు పోతుంది అనుకుంటా డబ్బులు ఇచ్చి అంత హగ్ చేసుకొని అంత ఎమోషనల్గా పంపించారు. సో అది చెప్పండి అన్న, ఎందుకన్నా అలా? అంటే ఒకటి నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే వాళ్ళు మనకు అంత ప్రేమనిస్తే మనం అంత ప్రేమను తిరిగి ఇస్తాం. ఆ అమ్మాయి మా ఇంట్లో అన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా సొంత చెల్లిలాగా, ఎక్కడి నుంచో తాండా నుంచి వచ్చింది, కానీ ఒక సొంత చెల్లిలాగా నాకు, నేను ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే గుర్తొస్తుంది, తను వెళ్ళిపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకొని. సో పాపం చాలా మంచి అమ్మాయి. సో నాకు చెల్లిలాగా అనమాట. నాకు సొంత చెల్లి ఉంటే నేను చేయనా, సో అట్లా చేశాను అనమాట. అంతే, అంతకు మించి పెద్దది ఏం కాదు అది, బట్ తను హ్యాపీగా ఉన్నది అంతే. అన్న ఇంకొక విషయానికి వస్తే, అంటే ఆ గ్యాంగ్ రేప్ అని టైటిల్ పెట్టారు. సో సొసైటీలో చూసుకుంటే రీసెంట్గా చూస్తాం, చెల్లెలు వరుస అయ్యే అమ్మాయిలని ఘోరంగా తల్లి అసలు చెప్పొద్దు, ఆ వరుస రావు నాకు. సో అలాంటి వాళ్ళని రేప్ చేసే బ్యాడ్ క్యారెక్టర్లు ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకు ఏం చెప్తారన్న మీరు? అన్న వాళ్ళకి ఏం చెప్తాం ఇప్పుడు? వాళ్ళు సైకోపాత్స్ అంటారు వాళ్ళని. వాళ్ళ తల్లి చెల్లి ఇంకా వావి వరుస లేని వాళ్ళకి ఒకటే నేనేం చెప్తానంటే, మన ఇండియాలో కూడా దుబాయ్లో వచ్చినట్టు డైరెక్ట్గా రోడ్డు మీద జనాలు అందరూ చూస్తుండే కానీ వాళ్ళని హ్యాంగ్ చేయాలి, లేదా వాళ్ళని అడ్డంగా నరకాలన్న. ఎందుకంటే వాళ్ళని చూసి భయపడతారు, ఇంకొకటి చెయ్యాలంటే వాడు భయపడతాడు. సో అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. సో ఇంకొక విషయానికి వస్తాన, నేను కోరుకునేది ఏంటంటే చిరంజీవి గారితో మీ సాంగ్ ఎప్పుడు, ఎందుకంటే మీ చిన్న క్లిప్స్ చూసినప్పుడు అబ్బా అన్న పెద్ద సాంగ్ చేస్తే బాగుండు అనుకుంటాం. సో మెగాస్టార్తో ఎప్పుడు అన్న? నాకు కూడా తెలియదు అన్న, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. సీరియస్లీ చెప్తున్నా, నేను ఒక్కడే చెప్తాను ఇప్పుడు కూడా, బాస్కి పర్ఫెక్ట్గా కొరియోగ్రాఫ్ చేయగలిగేది మళ్ళీ లారెన్స్ మాస్టర్ తర్వాత సందీప్ మాస్టర్ పక్కా అవుతాడన్న. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నేను నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నాకు ఈరోజు నేను ఇంత మంచిగా ఉన్నాను, ఇంత హ్యాపీయెస్ట్ పొజిషన్, ఒక మంచి పొజిషన్లో ఉన్నానంటే అది పరోక్షంగా తెలియకుండా బాస్ చిరంజీవి గారు. ఎందుకంటే తెలియకుండా చిరంజీవి గారు బాడీ లాంగ్వేజ్కి నేను బాగా కొరియోగ్రాఫ్ చేస్తాను, అది నా బాడీలో ఉంది. అది చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి ఇమిడిపోయింది, అది బాడీలోకి పరకాయ ప్రవేశం అయిపోయింది. సో ఆయనకి ది బెస్ట్ కొరియోగ్రాఫర్ నేను 100% అవుతానన్నా. సో ఎందుకన్నా బ్రేక్ ఎందుకు వస్తుంది మీకు? బాస్కు బ్రేక్ ఎందుకు వస్తుంది? బ్రేక్ ఏం లేదు, ఆయన నాకు వాయిస్ మెసేజ్లు పెట్టారు, అన్నీ పెట్టారు. ఇప్పుడు నేను కూడా ట్రై చేస్తున్నా, అనిల్ అన్న నాకు తెలుసు కాబట్టి నేను కూడా గట్టిగా ట్రై చేస్తున్నా. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. సో బిగ్ బాస్ 9 కమింగ్ సూన్, ఎలా అనిపిస్తుంది అన్న మీకు? బిగ్ బాస్ అనగానే అన్ని పాత జ్ఞాపకాలు మాకు. మేము చేసిన పనులు, అమర్ గాడు, నేను, అంటే ఇక అదొక స్కూల్లోంచి బయటకు వచ్చేసిన ఫీలింగ్ ఉంటుంది బిగ్ బాస్ అంటే. మనకి 1st to 10th చదువుకుంటాం కదా, అప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, అలాంటి ఫీలింగ్ ఉంటుంది బిగ్ బాస్ అంటే. సో అన్న, అంటే బిగ్ బాస్ 9లో ఒకవేళ మీకు పోయే అవకాశం వస్తే, 8లో వచ్చిన చాలా మందికి, మీరు వెళ్తారా? తప్పకుండా వెళ్తా. ఎందుకంటే బిగ్ బాస్లో అదృష్టం ఉండాలన్న వెళ్ళాలంటే. నేను ఒకటే చెప్తా, ఎవరికైనా అవకాశం వస్తే రాను అని చెప్పకండి, వెళ్ళండి, అదే చెప్తా నేను. ఓకే. సో కమింగ్ జూన్ హరిహర వీరమల్లో పవన్ కళ్యాణ్ గారి మూవీ, ఆఫ్టర్ డిప్యూటీ సీఎం తర్వాత ఫస్ట్ మూవీ. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్న? ఏముందన్న, థియేటర్కి ఒక బస్తా పేపర్లు పట్టుకెళ్ళి పై నుంచి విజిల్స్ కొట్టుకుంటూ పైనుంచి కిందకి సురుతాం అంతే. ఇక ఆయన సినిమా అంటే, ఆయన వ్యక్తిగతంగా కానీ ఆయన అంటే ఒక ఇన్స్పిరేషన్. సో 100% ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. నేను కూడా దానికి పాటకి చిన్న స్టెప్ కూడా వేసా, నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. సో వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో ఓవరాల్గా మీరు కూడా మంచి హీరో కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటారా అన్న? కొరియోగ్రాఫర్ కూడా అంటే మీరు మంచి కొరియోగ్రాఫర్, మళ్ళీ కొరియోగ్రాఫర్ ఏంటన్నా, హీరో కావాలని కోరుకుంటాను. థ్యాంక్స్ అన్న.